చెప్పాను. స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు నా మాట ఆయన వినేవాళ్ళు కాదు. ఇలా నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి, నువ్వు చిన్నపిల్లవి అని చెప్పేసి నాకే చాలా రివర్స్ అయ్యారు. మనము సర్జరీస్ దాకా వెళ్ళలేదు. కాకపోతే మనం ఇచ్చిన టాబ్లెట్స్ అయినా, ఇంజెక్షన్లు అయినా వాళ్ళకి డిసీజ్‌ని తగ్గించే అన్న హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అవేర్‌నెస్ లేదు. వాళ్ళని ఎంతో కొంత మార్చాలని చెప్పి నా మోటివ్. సో, అందుకే నేను ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నాను. అంటే ఎవ్రీ సిచ్యువేషన్లో మనకి సమస్య అనేది పూర్తి స్థాయిలో ఉండదు. ఈ రోజున సమస్య దగ్గర లేకపోవచ్చు అట్లా. సో సమస్య అనేది నాట్ పర్మనెంట్. నా ప్రొఫెషన్ మెడికల్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ప్రజలకి ఒక విశేషమైన సేవలు అందించడంలో సిహెచ్ఓ పాత్ర ఎంతో ఉంటుంది. సో ఆ విధంగా నేను ఇష్టపూర్వకంగా ఈ సిహెచ్ఓ క్యాడర్ని ఎంచుకొని ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. సో స్టార్టింగ్లో నేను ఏమనుకున్నానంటే జస్ట్ కమ్యూనిటీ ఓపీ చూసుకోవడం అనుకున్నాను. కానీ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్తో ఇంటరాక్ట్ అయ్యి మన కమ్యూనికేషన్ పెంచుకొని తర్వాత వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి అదొక హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఈ జాబ్ అయితే చేస్తున్నాను. హాస్పిటల్లో ఏంటంటే పేషెంట్స్ అనేవాళ్ళు మన దగ్గరకు వస్తారు. వాళ్ళు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళే వచ్చి మన దగ్గర చూపించుకుంటారు. కానీ కమ్యూనిటీలో మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాము. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర మనం ఇంట్రడ్యూస్ అయ్యి మన కోసం చెప్పి కంప్లీట్ సర్వీసెస్ అని ఇస్తాము. సో నాకు ఇది బాగా నచ్చి దీంట్లో నేను ఎంచుకున్నాను. అంటే బ్లడ్ గ్రూప్ పర్లేదు, బాగానే మెయింటైన్ అవుతుంది. ఇలానే టాబ్లెట్స్ వాళ్ళకి ఏదైనా మంచిగా హెల్ప్ చేస్తే పేషెంట్ని చూసుకోవాలని ఒక భావనతో ఈ ప్రొఫెషన్ తీసుకున్నాను. ఒక్కసారి మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మేడం మీరు ఇంజెక్షన్ వేసేసరికి తగ్గిపోయింది మేడం, మేడం మా దగ్గర కూరగాయలు ఉన్నాయి మేడం తీసుకొస్తాం మేడం మీకోసం, మేడం మీరు చికెన్ బిర్యానీ కావాలంటే చెప్పండి, మేము మేడం రేపు మీకోసం చికెన్ బిర్యానీ మాకు బాగా తగ్గింది తీసుకొస్తాము మీ ఫుడ్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు కూరగాయలు పండిస్తారనమాట. పండిస్తే మేడం దొండకాయలు, మేడం బెండకాయలు అన్నీ పట్టుకొస్తారు. ఏవైతే అవి యాజ్ ఎ సిహెచ్ఓగా ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 12 ఎక్స్పాండెడ్ సర్వీసెస్ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా నేను చేస్తుంది ఏంటంటే మెటర్నల్ చైల్డ్ హెల్త్ కేర్, అడాల్సెంట్ హెల్త్ కేర్, జీరియాట్రిక్ కేర్, యాజ్ వెల్ యాజ్ ఈఎన్టీ, ఐ కేర్ అండ్ ఓరల్ కేర్. అందులో భాగంగా ముఖ్యంగా నేను చేస్తుంది ఏంటంటే ఎన్సిడి స్క్రీనింగ్, అలాగే గర్భిణీ సంరక్షణ, హౌస్ విజిట్స్. ఎందుకంటే మేము చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే హౌస్ విజిట్స్. ఎందుకంటే ఇది ట్రైబల్ ఏరియాలోని మ్యాక్సిమం చాలామంది హాస్పిటల్కి రారు. మేము చేయవలసింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మేము ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి హాస్పిటల్ తీసుకురావాలి. ప్లేన్ ఏరియాతో పోలిస్తే అక్కడ చాలామంది చదువుకున్న వారు ఉంటారు కాబట్టి వారికి డాక్టర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ ఒకసారి చెప్పినా సరే వారు ఈజీగా అర్థవంతంగా అవుతుంది. సో అదే మా ఇంటీరియర్ మాలుమూర ప్రాంతాల్లో ఇటువంటి మేము పనిచేసే ఏరియాల్లో కనుక మేము ఏమైనా ప్రోగ్రామ్ కానీ క్యాంప్స్ కానీ కండక్ట్ చేసేటప్పుడు అంటే వాళ్ళు కొంచెం భయపడతారు. మీకు బీపీ చెకప్ చేస్తారంటే అమ్మో ఏమో చేస్తున్నారేమో అదొక భయం, షుగర్ టెస్ట్ చేస్తామంటే నన్ను పొడుస్తున్నారేమో అది భయం. రోజు ఇక్కడ రివర్ దాటి అటు వెళ్ళడం వల్ల 1.5 గంటల టైం పడుతుంది. వెళ్ళేటప్పటికి ఇక్కడ నుంచి దాటేటప్పటికి 1.5 గంటల, అటు నుంచి వచ్చేటప్పటికి 1.5 గంటల. స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించింది, కానీ మేము మంత్లీ 2 టైమ్స్ వస్తాం సార్ ఇక్కడికి. అంటే ఇది రూట్స్ కూడా సరిగ్గా లేని రోడ్, ఇది కొంచెం భయం కూడా అనిపించింది. నేను ఫామ్లో అవి కూడా ఉండొచ్చు ఇక్కడ. మేము అంత కష్టపడి ట్రాన్స్పోర్ట్ లేకపోయినా సరే మేము హిల్ క్లైంబ్ చేసి వెళ్తుంటాము. కానీ కొన్ని ఏరియాస్లో, అందరూ కాదు, కొన్ని ఏరియాస్లో మేము ఎంత చెప్పినా సరే వినరు. ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ అనేవి నాకు ఏం అర్థమయ్యేది కాదు. మా ఏఎన్ఎం గారు ఇంకా ఆశా వర్కర్ పేషెంట్ ఏదైతే చెప్తారో అది మాత్రమే నాకు చెప్తారు. కానీ 297 మంది మనకు MLHPలు, CHOs అంటాము, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్. వీళ్ళు BSc నర్సింగ్తో వచ్చారండి. మంచి సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఆ ఫ్లిప్ చార్ట్స్ అనేది చాలా బాగా ఉపయోగపడ్డాయి.
మా జిల్లాలో చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇక్కడ. ఒక్క పీపుల్కి, పేషెంట్స్కే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఈ సీసీపీ సెషన్ ద్వారా మనము చెప్తామన్నమాట. ఆ బొమ్మల ద్వారా అయినా సరే, లేకపోతే అక్కడ చూపిస్తున్న డయాగ్రామ్స్ వల్ల అయినా సరే, సో ఆ మాడ్యూల్ ద్వారా మేము వీడియోస్ చూపించేవాళ్ళం స్టార్టింగ్లోని. వాళ్ళలో కొంచెం ఏంటంటే ఇంటరాక్షన్ అనేది ఎక్కువైంది, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు మోటివేట్ అయ్యి ఇంటరాక్షన్ ఎక్కువ చూపిస్తున్నారు. వాళ్ళు అలాగే సీసీపీ సెషన్స్ కూడా అటెండ్ అవుతున్నారు బాగా. ఫస్ట్ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండేది కాదనమాట. ఈ ఫ్లిప్ చార్ట్ చూడడం వల్ల, ఫ్లిప్ చార్ట్స్ బొమ్మలు చూపించి స్టెప్ బై స్టెప్, పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమయ్యి మళ్ళీ వెనక్కి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళు యాక్షన్ చేస్తూ చెప్తారనమాట. యాక్షన్స్ ద్వారా గుడ్ టచ్ అయినా బ్యాడ్ టచ్ అయినా ఇద్దరిని తీసుకొచ్చి పిలిపించి చెప్పడం ద్వారా వాళ్ళకి బాగా అర్థమైంది. ఈ మెటీరియల్స్ మర్చిపోయినప్పుడు సీసీపీ ప్రోగ్రామ్ యాప్ ఓపెన్ చేసి అందులోన ఏఎన్సీ వీడియోస్ ఉంటాయి, తర్వాత పిఎన్సీ వీడియోస్ ఉంటాయి. హెల్త్ ఎడ్యుకేషన్ మనం ఎలా ఇవ్వగలమంటే, ఎప్పుడైతే మనం ప్రాపర్గా మాట్లాడతామో, ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఎయిడ్స్ చూపిస్తామో, సో ఆడియో విజువల్ ఎయిడ్స్ బాగుంటే మనం చెప్పి సరిగ్గా వింటారు. మేము ఏదైనా హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ సీసీపీ సెక్షన్ ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే అవేర్నెస్ ఇస్తామో, ఆ తల్లితో పాటు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్త మామలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇస్తుంటాం. తద్వారా వాళ్ళు కూడా కేర్ గివర్గా సంరక్షణ బాధ్యత వాళ్ళు కూడా తీసుకొని బిడ్డ యొక్క సంరక్షణ కోసం ఒక బాధ్యతగా ఉంటారు. అంటే సార్, తల్లి సంరక్షణకు తండ్రే కాకుండా కుటుంబ సభ్యులు కూడా అంటే ఏ విధంగా పాలివ్వాలి, ఏ విధంగా స్నానం చేయించాలి అంటూ మా డాక్టర్ గారు కూడా బొమ్మలు చూపెడుతూ మాకు వివరించారు సార్. ఎంసీసీఎస్ సర్వీస్ అంటే ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది, ఒక స్కానర్, అది మీరు తీసుకోండి అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్తాము. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి హెల్త్ పరంగా డౌట్స్ ఏమున్నా కానీ వాళ్ళకి వీడియోస్ ద్వారా, పీడిఎఫ్స్ ద్వారా మీకు వస్తాయి అని చెప్పేసి చెప్పాము. దీంట్లో చాలామంది కూడా బాగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. చాలామంది మమ్మల్ని వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక కొత్తగా మాకు విలేజ్ డాక్టర్ వచ్చారు. సో అట్లా మా వైపు టర్న్ అయ్యి ఆకర్షణలు అయినప్పటికీ మాకు అది మరింత బలంగా ఉంటుంది, మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా విలేజ్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళకి ఇలా చాలా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను నేను. మా పిల్ల వచ్చింది చెప్తుంది, మందులు ఇస్తుంది, వచ్చావా అమ్మ అని చెప్పేసి చాలా బాగా, అంటే వాళ్ళ సొంత కూతుర్లో నన్ను చూసుకుంటారు. మా మదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అట్ ద ఏజ్ ఆఫ్ 7 years ఆఫ్ లైఫ్లో తనకు పోలియో వచ్చింది. సో బికాజ్ ఎందుకు వచ్చిందంటే అదొక కారణం, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల వచ్చింది, అలాగే ఎవరు చెప్పకపోవడం వల్ల వచ్చింది. సో ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో, ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నానో, దట్స్ బికాజ్ ఆఫ్ మై మదర్. నేను అందరిలో మా తల్లిని చూసుకుంటూ నేను కేరింగ్ అనేది ఇస్తాను నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అక్కడ. సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై మదర్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ టూ. ఎందుకు నువ్వు అంతా హ్యామ్లెట్ విలేజెస్లో, హిల్ ఏరియాస్లో, కొండల ప్రాంతంలో నువ్వు ఎందుకు చేయాలి, ఇక్కడి వైపు చేసుకోవచ్చు కదా, నువ్వు అది ఆ ఆప్షన్ వదిలేసి వేరేది పెట్టుకోమని అన్నారు చాలా ఫ్రెండ్స్. కానీ నేను నడిచే కష్టం అనిపించినా కూడా నేను చేసే సర్వీసెస్ బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది.